శాసనసభ్యునిగా నా హక్కులు కాపాడుకోలేని నేను ప్రజల హక్కులు ఎలా కాపాడగలను? సభా సంప్రదాయాలను ఉల్లంఘించకపోయినా సరే నన్ను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం అన్యాయం, అక్రమం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాపోతున్నారు. పథకం ప్రకారమే కాంగ్రెస్ సభ్యులు గొడవకు దిగారని ఆయన ఆవేదన చెందుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూసినప్పుడు కాంగ్రెస్ ట్రాప్లో బీఆర్ఎస్ పడిపోయినట్టు ఎవరికైనా సరే చాలా సులువుగా అర్థమవుతుంది. గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఇలాంటప్పుడు ప్రతిపక్ష సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్ష సభ్యులు ఉత్సాహం చూపుతూ ఉంటారు. అదే సమయంలో పాలనాపరమైన వైఫల్యాలపై చర్చ జరగకుండా డైవర్ట్ చేయడానికి అధికార పార్టీ సభ్యులు సిద్ధంగా ఉంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని భూతద్దంలో చూపుతారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాలు, ప్రతివ్యూహాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. శాసనసభలో ప్రతిపక్షం తరఫున ప్రసంగించేటప్పుడు వ్యూహాత్మకంగా ఉండాలి. అధికార పక్షం డైవర్ట్ చేసే అవకాశం ఉన్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గుండ్లకంట జగదీష్ రెడ్డి అధికార కాంగ్రెస్ వేసిన ట్రాప్లో పడినట్లు అనిపిస్తుంది. స్పీకర్ ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ మీద జగదీష్ రెడ్డిని శాసనసభ నుంచి ఈ సెషన్ వరకు సస్పెండ్ చేశారు. నిజానికి ఇందులో జగదీష్ రెడ్డి చేసిన పెద్ద తప్పేమీ లేదనిపిస్తుంది. ఆయన కేవలం సభ ఎవరిది అన్న ప్రస్తావన తెచ్చి అందరిది అని, అందరి తరఫున పెద్ద మనిషిగా స్పీకర్ ఉన్నారని, అది ఆయన సొంతం కాదని జగదీష్ చేసిన వ్యాఖ్య ఆధారంగా మంత్రులు శ్రీధర్ బాబు తదితరులు పెద్ద రగడ సృష్టించారు. స్పీకర్ను, అందులోనూ దళిత నేతను అవమానించారంటూ వారు ఆక్షేపిస్తూ వెంటనే జగదీష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో జగదీష్ చాకచక్యంగా వ్యవహరించి ఉండాల్సింది. తాను గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడుతున్న సంగతిని ఆయన మర్చిపోయారు. ఆ స్పీచ్లో ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సాగించారు. ఆ క్రమంలో ఒకసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. మరో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకుని జగదీష్ ప్రసంగానికి అడ్డుపడడం సరికాదని చెప్పారు. ఈ క్రమంలో జరిగిన సంవాదంలో జగదీష్ తన మానాన తాను ఉపన్యాసం కొనసాగించకుండా తాను ఏమి తప్పు చేశానో చెబితే ఆ తర్వాత మాట్లాడతానని అన్నారు. అక్కడే ఆయన పొరపాటు చేసినట్లు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమవుతోందని పిట్టగదలతో ఆయా అంశాలు వివరిస్తూ జగదీష్ మాట్లాడారు. 4 బర్రెల కథ అంటూ ఒక స్టోరీ చెప్పినప్పుడు చర్చను పక్కదారి పట్టించవద్దని స్పీకర్ సూచించారు. తాను చర్చను పక్కదారి పట్టించలేదని, ఒక్క అక్షరం పక్కదావ పట్టించినట్లు తేల్చాలని, సభలో ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా అంటూ ఆవేశంగా తన చేతిలో ఉన్న నోట్స్ను బల్లపైకి విసిరారు. నిజానికి జగదీష్ ఎంత ఆగ్రహం చెందవలసిన అవసరమే కనిపించదు. జగదీష్ స్పీకర్ను బెదిరిస్తున్నారని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సలహా ఇచ్చారు. అప్పుడైనా ఈయన సర్దుకుని ఉండాల్సింది. స్పీకర్ జోక్యం చేసుకుని, మీరు సీనియర్ సభ్యులు, 10 ఏళ్లు మంత్రిగా చేశారు, సహనంగా ఉండాలని, సంప్రదాయాలు పాటించాలని వ్యాఖ్యానించారు. ఆ మాట జగదీష్కు మరింత కోపం తెప్పించిందట. తాను ఏ సంప్రదాయాన్ని ఉల్లంఘించానో చెబితే ఆ తర్వాత మాట్లాడతానని ఆయన అన్నారు. అప్పుడు తన్ను ప్రశ్నించడమే సంప్రదాయ విరుద్ధమని ప్రసాద్ కుమార్ జవాబిచ్చారు. అప్పుడైనా జగదీష్ సంయమనం పాటించి తన స్పీచ్ను కంటిన్యూ చేసి ఉండాల్సింది. అలా కాకుండా స్పీకర్కు బదులిస్తూ ఈ సభ అందరిది అని, సమాన హక్కులు ఉంటాయని, పెద్ద మనిషిగా స్పీకర్ ఉంటారని, నీ సొంతం కాదని అనడం వివాదంగా మారింది. జగదీష్ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకున్న కాంగ్రెస్ పార్టీ వెంటనే రియాక్ట్ అయింది. స్పీకర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. శ్రీధర్ బాబు అయితే ఏకంగా స్పీకర్ను జగదీష్ రెడ్డి దూషించారని విమర్శించారు. నిజానికి జగదీష్ దూషించిందేమీ లేదు. నీ సొంతం కాదు అనడం అభ్యంతరం అయితే అవ్వచ్చు, అందులో దోషణేముంది? కానీ అధికార పక్షం ఆయా పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడం జరుగుతుంటుంది. గతంలో స్పీకర్పై కాగితాలు విసిరిన కారణంగా అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తుల సభ్యత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని అధికార పక్షం గుర్తు చేసింది. ఈ దశలో అయినా జగదీష్ వెనక్కి తగ్గి సారీ చెప్పేస్తే అయిపోయేది. ఆయన అలా చేయలేదు. దాంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతు ఇవ్వక తప్పలేదు. ఫలితంగా గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వాదనను ఎఫెక్టివ్గా వినిపించే అవకాశాన్ని జగదీష్ రెడ్డి కోల్పోయారు. ఆ తర్వాత సభ నుంచి సస్పెండ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి డిమాండ్ చేయడం, అదే ప్రకారం సెషన్ అంతటికీ సస్పెండ్ చేయడం జరిగిపోయాయి. ఈ మాత్రానికి సెషన్ అంతా సస్పెండ్ చేయడం కూడా అంత సమంజసం కాదు. జగదీష్ రెడ్డి తప్పుగా మాట్లాడారని అనుకుంటే ఒకరోజు సస్పెండ్ చేసి ఉంటే సరిపోయేది. జగదీష్ తప్పు చేయలేదని,
హరీష్ రావు, కేటీఆర్లు అన్నప్పటికీ పరిస్థితిని బట్టి మసులుకోకపోతే వారికే నష్టం జరుగుతుంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకుండా ఉండడానికి ఇలాంటి ఘటనలను వాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్కు అవమానాలు జరుగుతాయని చెప్పడానికి ఇలాంటివి వాడుకుంటారని అంటున్నారు. అది కరెక్టో కాదో తెలియదు కానీ ఈ మొత్తం వ్యవహారంలో జగదీష్ రెడ్డి చేసింది పెద్ద తప్పు కాకపోయినా సెషన్ అంతా సస్పెండ్ అవ్వడం కాంగ్రెస్ ట్రాప్లో బీఆర్ఎస్ పడినట్లయిందనిపిస్తుంది. ఇలాంటివి జరగటం ఇది మొదటిసారి కాదు, ఇక్కడితో ఆగిపోవు. జగదీష్ రెడ్డి కాస్త సంయమనంగా వ్యవహరించి ఉంటే కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్కి అవకాశం ఉండేది కాదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన విధంగానే ఇప్పుడు కూడా విపక్ష సభ్యుడిపై ఇంతటి సీరియస్ చర్య తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మంచి సంకేతం పంపించలేదు. నిజానికి ఈ సభ అందరిది అన్నది వాస్తవమే.